మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. నోరు జారితే చాలు జేబు ఖాళీ అవ్వాల్సిందే లేదా రోడ్లు ఊడవాల్సిందే. సాధారణంగా ఇలాంటి నిబంధనలు ఏదైనా కార్పొరేట్ సంస్థలోనూ కఠినమైన శిక్షణ కేంద్రాల్లోనూ కనిపిస్తాయి. కానీ మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం ఇప్పుడు యావత్ దేశానికే పాఠాలు చెబుతోంది. అశ్లీల పదజాలానికి స్వస్తి పలకాలని సంస్కారవంతమైన సమాజ నిర్మాణం కోసం ఈ పల్లె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆదర్శవంతమైన గ్రామం ఎలా ఉంటుందో బుర్హాన్పూర్ జిల్లాలోని బోర్సర్ గ్రామం అక్షరాలా చూపిస్తోంది. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఉన్న బోర్సర్ గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 6,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో గతంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే మాటకు అసభ్య పదజాలాన్ని వాడడం, దానివల్ల అనవసర గొడవలు జరగడం సర్వసాధారణంగా ఉండేది. గ్రామంలోని ప్రశాంతత దెబ్బతినడంతో పాటు నలుగురిలో గౌరవం కూడా తగ్గిపోతుందని భావించిన గ్రామ పెద్దలు ఒక వినూత్న మార్గానికి శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు సామాజిక కార్యకర్తలు కలిసి ఈ సమస్యకు ఒక పక్కా పరిష్కారాన్ని ఆలోచించారు. ఇందులో భాగంగా ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా మాట్లాడితే వారికి జరిమానా విధించాలని పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. నోరు జారిన వ్యక్తికి 500 జరిమానా చెల్లించడం లేదా 1 గంట పాటు గ్రామ విధులను శుభ్రం చేయడం వంటి కఠిన శిక్షలను అమలు చేయడం ప్రారంభించారు. ఊరంతా ఈ నిబంధనపై అవగాహన కల్పిస్తూ పోస్టులను అందించారు. ప్రతి ఒక్కరిని క్రమశిక్షణలో ఉంచేందుకు 20 మంది వార్డు సభ్యులతో కూడిన ప్రత్యేక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు గ్రామంలో నిరంతరం నిఘా ఉంచుతూ ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఈ వినూత్న నిర్ణయం తీసుకున్న అతి తక్కువ కాలంలోనే బోర్సర్ గ్రామంలో అద్భుతమైన మార్పులు కనిపించాయట. ప్రజలందరూ సభ్యతతో కూడిన భాషనే వాడదామని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా దానిని ఆచరణలో పెడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ మార్పు పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బూతులు వినిపించే రోడ్లు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా గౌరవప్రదంగా మారుతున్నాయి. ఊరి పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమ పిల్లలు కూడా సంస్కారవంతమైన మాటలు నేర్చుకుంటున్నారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అసభ్యతకు స్వస్తి పలకడమే కాకుండా బోర్సర్ గ్రామం అభివృద్ధిలోనూ దూసుకుపోతోంది. గ్రామ పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి వీధిలో డస్ట్బిన్లను ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అంతేకాకుండా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ గ్రామంలోని ప్రధాన కూడళ్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించారు. కేవలం బోర్సర్ గ్రామం క్రమశిక్షణలోనే కాకుండా డిజిటల్ మరియు పర్యావరణ స్పృహలోనూ ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడి సంస్కరణలు చూసి చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక చిన్న గ్రామం మనసు పెడితే సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురాగలదో బోర్సర్ గ్రామస్తులు చేసి చూపించారు. క్రమశిక్షణ, మర్యాద మరియు అభివృద్ధిని పునాదిగా చేసుకున్న ఈ గ్రామం ఇప్పుడు దేశంలోని మరెన్నో పల్లెలకు దిశానిర్దేశం చేస్తోంది. మాటల్లో మర్యాద, చేతల్లో అభివృద్ధి ఉన్న ఈ గ్రామం నిజంగానే అభివృద్ధికి కొత్త బాటలు వేస్తోంది.